वजीर फाइनेंस टी हरीश राव ने कहा कि तमाम यूनिवर्सिटीज में मखलूआ जायदादों को पूर किया जाएगा। उन्होंने कहा कि उस्मानिया यूनिवर्सिटी के साथ साथ दूसरे यूनिवर्सिटीज के लिए भी अगरचे के नोटिफिकेशन जारी हो गया था और इम्तिहानात भी मुनक्कद हो चुके थे, लेकिन बाज अफराद की जानिब से अदालत में दरख्वास्त दाखिल करने के बाद उस पर हुक्म इल्तिवा आयद किया गया, जिसके नतीजे में नताइज को मौखिर करना पड़ा। ताहम उन्होंने कहा कि हुकूमत यूनिवर्सिटीज में मखलूआ जायदादों को पूर करने के लिए पाबंदी अहद है। हरीश राव ने कहा कि बेरोजगार अफराद को घबराने की जरूरत नहीं है, हुकूमत उन्हें भी रोजगार के मौके फराहम करने के इक़दाम कर रही है। ताहाल 1,34,000 अफराद को रोजगार की फराहमी अमल में लाएगी। మూడోది ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీల గురించి వారు అడిగారు అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీలు ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు అధ్యక్ష, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీలు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చాం. నోటిఫికేషన్ కూడా ఇచ్చి మొత్తం పరీక్షలు ఇంటర్వ్యూలు అయిపోయి ఫలితాలు ఇచ్చేటువంటి క్రమంలో కొంతమంది హైకోర్టుకు సుప్రీంకోర్టులో వేస్తే అక్కడ స్టే వచ్చింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అయింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. కొన్ని ఉన్నత న్యాయస్థానాల్లో స్టే రావడం వల్ల ఆ ఫలితాల ప్రకటన ఆగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 1,34,000 ఉద్యోగాల నియామకాలు చేసిన వాళ్ళం ఇవి మాత్రం ఎందుకు ఆపుతాం అధ్యక్ష? వీఆర్ మోర్ కన్సర్న్. ఇవాళ టీచర్స్ రిక్రూట్మెంట్ చేసినాం, మేము మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో రిక్రూట్మెంట్ చేసినాం, తెలంగాణ గురుకులాల్లో రిక్రూట్మెంట్ చేసినాం. ఇవాళ అనేక విద్యారంగంలో రిక్రూట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ ఈ యొక్క యూనివర్సిటీల విషయంలో ఉన్నత న్యాయస్థానాల్లో ఇది ఇంకొక విషయం కూడా అధ్యక్ష, ఇది ఒక్క తెలంగాణలో కాదు, భారతదేశంలోని అన్ని యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఈ స్టే ఆర్డర్ వల్ల దేశం మొత్తం యూనివర్సిటీల్లో ఆగితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయం వచ్చి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తున్నారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చి ఆ ఇబ్బందిని తొలగించేటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. వన్స్ దట్ ఈజ్ ఓవర్, డెఫినెట్ గా యూనివర్సిటీల్లో ఉండేటువంటి అన్ని ఖాళీలను కూడా నియామకం చేస్తాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పిండ్రు, ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాం, కింద ఉండే ఖాళీలను కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువకులకు మంచి శుభవార్త కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మీరేమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదని వారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. टीटीवी न्यूज़ यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए, और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए। थैंक यू सो मच।